హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యల్. మనం సైకాలజీలో సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో భాగంగా మనము ఈ యొక్క శాస్త్రవేత్తలు వారి యొక్క సిద్ధాంతాలు, ప్రయోగాలకు సంబంధించి క్విక్ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం. సో ముందు మనకి ఆపరెంట్ కండిషనింగ్, అంతకుముందు పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్ తెలుసుకున్నాం. ఈ వీడియో నందు థర్న్డైక్ సంబంధించి ప్రయత్నం తప్పిదం, సో ట్రయల్ అండ్ ఎర్రర్ థియరిటికల్ కాన్సెప్ట్స్ని తెలుసుకోబోతున్నాం. సో ఇందులో ముఖ్య భావనలు తీసుకుంటే లెర్నింగ్ అక్కర్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ ఈస్ గవర్న్ బై ఇట్స్ కాన్సిక్వెన్సెస్. వెన్ ఎ కరెక్ట్ రెస్పాన్స్ ఈజ్ మేడ్, సాటిస్ఫాక్షన్ ఈజ్ రిసీవ్డ్, రివార్డ్ అండ్ ద కనెక్షన్ ఈజ్ స్ట్రెంథెండ్. సో అభ్యాస ప్రయత్నం అనేది మరియు తప్పిదం ద్వారా జరుగుతుంది. సరైన ప్రతిస్పందన వచ్చినప్పుడు సంతృప్తి, బహుమతి లభిస్తుంది మరియు అనుబంధం బలపడుతుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్య భావన. అదేవిధంగా థార్న్డైక్ లాస్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన నియమాలు కూడా చెప్పారు. ఫస్ట్ మనం ఈ యొక్క థార్న్డైక్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకొని తర్వాత మనము ఈ యొక్క లాస్ ఆఫ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ ప్రయోగం పజిల్ బాక్స్ ప్రయోగంలో క్యాట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ పజిల్ బాక్స్. సో ఇక్కడ పిల్లిని ఒక పజిల్ బాక్స్లో ఉంచబడడం. ఇట్ ట్రైడ్ సెవరల్ యాక్షన్స్, ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఎన్నోసార్లు అనేక చర్యలు చేసింది, ప్రయత్నం తప్పిదం. ఫైనల్లీ ఇట్ ఫౌండ్ ద రైట్ వే, ప్రెస్సింగ్ లివర్ అండ్ పుల్ స్ట్రింగ్. సో ఈ విధంగా చివరికి సరైన మార్గాన్ని కనుక్కుంది. దీన్ని లివర్ మీట నొక్కడం లేదా తీగ లాగడం అనేది. ఇందులో అతను పిల్లి పదే పదే అనేక చర్యల ద్వారా ఒక రకమైన సక్సెస్ని అచీవ్ చేయడము. ఇక్కడ డోర్ ఓపెన్డ్, ఆ విధంగా చేసిన తర్వాత క్యాట్ కేమ్ అవుట్ అండ్ గాట్ ఫుడ్. సో అప్పుడు ఆ మీట నొక్కడము, ఆ స్ట్రింగ్ని పుల్ చేయడం ద్వారా తలుపు తెరుచుకొని పిల్లి బయటకు వచ్చి ఆహారం పొందింది. ఇది థార్న్డైక్ యొక్క పజిల్ బాక్స్ ప్రయోగము. సో ఇందులో ఇమిడి ఉన్నట్టు సూత్రం ఏంటంటే when a correct response is made, satisfaction is received and learning occurs by trial and error and is governed by its consequences. గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ టైం ఇందులో సిగ్నిఫికెన్స్ ఏమంటే అభ్యాసనంపై మొదటి శాస్త్రీయ సిద్ధాంతం, అదేవిధంగా ఇంపార్టెంట్ ఫర్ హ్యాబిట్ ఫార్మేషన్, అలవాట్ల రూపకల్పనకి ముఖ్యము. అదేవిధంగా ఎంఫసైజెస్ ది రోల్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, వ్యాయామం బలపరిచే, ఇక్కడ అభ్యాసించడము ఈ యొక్క పాత్రని మెరుగుపరిచేది. అదేవిధంగా క్లాస్ రూమ్ తీసుకుంటే డ్రిల్ అండ్ ఎక్సర్సైజుల ద్వారా తరగతిలో బోధన ఉపయోగకరంగా ఉంది. లిమిటేషన్ తీసుకుంటే డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ థింకింగ్ అండ్ రీజనింగ్, దీంట్లో సంక్లిష్ట ఆలోచన తర్కాన్ని వివరించదు. నాట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ మెంటల్ ప్రాసెసెస్, ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ అండ్ రూల్స్. ఓవర్ ఎంఫసిస్ ఆన్ మెకానికల్ లెర్నింగ్, యాంత్రిక అభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. డస్ నాట్ కన్సిడర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, సో వైయక్తిక భేదాలని పట్టించకపోవడం థార్న్డైక్ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లేదా లెర్నింగ్ ఆస్పెక్ట్స్లో నెక్స్ట్ నేర్చుకోవడం. అదేవిధంగా ఎడ్వర్డ్ థార్న్డైక్ దీన్ని ప్రతిపాదించాడు. ఇది స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్, ఉద్దీపన ప్రతిస్పందన అనుబంధంపై ఆధారపడి ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ గ్రాడ్యువల్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అభ్యాసం అనేది క్రమంగా దశల వారికి జరుగుతుంది. కరెక్ట్ రెస్పాన్స్ ప్లస్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కనెక్షన్, స్ట్రెంథెన్ అవుతుంది. అదేవిధంగా ఇన్కరెక్ట్ రెస్పాన్స్ ప్లస్ డిస్కంఫర్ట్, వీక్ అవుతుంది. ఫౌండేషన్ ఫర్ బిహేవియరిస్ట్ అప్రోచ్, ప్రవర్తన సిద్ధాంతానికి పునాది వేసింది థార్న్డైక్ యొక్క. సో ఇందులో మనకి టెట్ ఎగ్జామ్ సంబంధించి థార్న్డైక్ యూజ్డ్ విచ్ అనిమల్ అన్నప్పుడు ఆన్సర్ ఇక్కడ బి, క్యాట్. విచ్ లా అన్నప్పుడు ఇక్కడ మనకి లా ఆఫ్ ఎక్సర్సైజ్. దీనికి సంబంధించి మనకి 3 లాస్ ఉన్నాయి. ఇక్కడ థార్న్డైక్ యొక్క లాస్ ఆఫ్ లెర్నింగ్, థార్న్డైక్ అభ్యాసన నియమాలకు సంబంధించి ఒకటి లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత నియమం. సో లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ ద లెర్నర్ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు లెర్న్. రెడీనెస్ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఎందుకు మనకు తెలిసినదే, ఇప్పుడు మనకి క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 8 పిల్లలకి సంసిద్ధత కార్యక్రమం జరుగుతూ ఉంది. నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే అభ్యాసన అనేది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. సంసిద్ధత అనేది అభ్యాస ప్రభావాన్ని పెంచుతుంది. ఏ రెడీ లెర్నర్ లెర్న్స్ క్విక్లీ అండ్ ఈజీలీ అనేది ఈ లా ఆఫ్ లెర్నింగ్లో లా ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ లా ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ ఎక్సర్సైజ్, ఇక్కడ వ్యాయామం కాదు, అభ్యసించడం, ఎక్కువ దాన్ని ప్రాక్టీస్ చేయడం. సో అభ్యసనకి పునరావృతి అనుబంధాన్ని బలపరుస్తుంది. వినియోగ బలం పెంచుతుంది. వినియోగం లేకపోవడం వల్ల బలహీనతకు దారితీస్తుంది. సో ప్రాక్టీస్ ఆర్ రిపిటీషన్, రైట్, పునశ్చరణ లేదంటే పదే పదే చేయడం అనేది ద కనెక్షన్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. యూజ్
లీడ్స్ టు స్ట్రెంగ్త్, డిస్యూజ్ అండ్ లీడ్స్ టు వీక్నెస్. సో వాడడం అనేది స్ట్రెంగ్త్ బలానికి చేకూరుస్తుంది. వా అభ్యసించకపోవడము, ప్రాక్టీస్ చేయకపోవడం అనేది వీక్నెస్కి దారితీస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాక్టీస్ మేక్స్ లెర్నింగ్ పర్మనెంట్ అనేది దీంట్లో ఇమిడి ఉన్నటువంటి సూత్రం. నెక్స్ట్ లా ఆఫ్ ఎఫెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో ఆర్ఈఈ గుర్తు ఏమి ఆర్ఈ, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ ఫలిత నియమం. రెస్పాన్సెస్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్ ఆర్ స్ట్రెంథెండ్, రెస్పాన్సెస్ ఫాలోడ్ బై డిస్కంఫర్ట్ ఆర్ వీకెండ్. సంతృప్తి లభించే ప్రతిస్పందనలు బలపడతాయి, అసంతృప్తి లభించే ప్రతిస్పందనలు బలహీనపరుస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే ఈ పిల్లికి ఈ పజిల్ బాక్స్ ప్రయోగంలో మీట నొక్కడము, స్ట్రింగ్ని పుల్ చేయడము, డోర్ ఓపెన్ కావడము, ఫుడ్ తినడం అనేది సాటిస్ఫాక్షన్, స్ట్రెంగ్త్ ఎంత బాండ్ స్టిమ్యులస్కి రెస్పాన్స్కి, రైట్. సో ఈ విధంగా మనము అన్ని లెర్నింగ్ థియరీస్, శాస్త్రవేత్తలు వాటి యొక్క ప్రయోగాలను మనం ఇంకా కొన్ని మిగిలినవన్నీ వైగార్డ్స్ కావచ్చు, బండురా కావచ్చు, సో రోజర్స్, ఇవి కూడా తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్. విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.